శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలా వరకు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది. Yeah. అయితే దీనిలో కూడా ఈవెన్ షూ ర్యాక్స్ కూడా లోపలే పెట్టుకుంటున్నారు. అవును. చెప్పులు డైరెక్ట్ గా తీసుకొచ్చి ఇంట్లో వదిలేస్తున్నారు. అవును. కొంతమంది చెప్పులు అసలు ఇంట్లో వేసుకొని తిరుగుతూనే ఉంటారు. అవును. ఇలా లోపల పెట్టుకోవచ్చా చెప్పులు? బయట వదిలేయకుండా లోపల పెట్టుకోవచ్చా? తప్పకుండా అమ్మ, చాలా మంచి ప్రశ్న వేశారు. ఇక్కడ రెండు రకాలుగా ఉంటుంది. కొంతమందికి ఇళ్లల్లో వాళ్ళ కాళ్ళకి ఏదైనా చెమ్మ తగిలితే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ పెరిగేటప్పుడు ఇంట్లో చెప్పులు వేసుకొని తిరుగుతారు. దట్ ఈస్ డిఫరెంట్ కేస్. హెల్త్ పర్పస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పులు వేసుకోవాలి తప్పదు అన్నప్పుడు అది వేరు. అలా కాకుండా కొంతమంది తెలియక బయట నుంచి తిరిగి వచ్చి అదే షూతో అదే చెప్పులతో ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో ఒక ర్యాక్ పెట్టుకుంటారు. ఇక్కడ ఇంట్లో ఒక ర్యాకు కంపల్సరీ వాళ్ళకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగోలేదు, చెప్పులు వేసుకుంటే కానీ వాళ్ళకి హెల్త్ ఇబ్బంది అనేది తగ్గదు అన్నప్పుడు ఇంట్లో మీరు ఒక ప్లేస్లో చెప్పారు శాస్త్రంలో, బయట చెప్పులు బయటే ఉండాలి, ఇంట్లోకి తేకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఉన్నాము, బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కుంటాం. ఎందుకు కడుక్కుంటాం? ధూళి దుమ్ము వస్తుంది అని ఒక ఎత్తు అయితే, మన పాదాలకి మనకు తెలియకుండా ధూళి దుమ్ముతో కొన్ని నెగటివ్ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అయి ఉంటాయి. ఖచ్చితంగా కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే మీరు చూడండి, ఏదైనా ఒక ఊరికి వెళ్ళి ఒక వారం రోజులు ఊరు వెళ్ళారు, తలుపులు తెరవండి, మీ ఇల్లు ఎలా అనిపిస్తుంది? ఏదో తెలియని ఒక ఫీల్, నెగటివ్ ఫీల్ వస్తుంది. ఆ వారం రోజుల్లో కొంత దుమ్ము చేరుకుంటుంది ఇంట్లో. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, సన్న దుమ్ము ఇంట్లోకి వచ్చేస్తుంది. మనకి దుమ్మును ఆశ్రయించి కొన్ని నెగటివ్ శక్తులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. దుమ్మును ఆశ్రయించి ఉంటాయి. అందుకే మనం నిత్యము, ఎందుకు మీరు ఒక 2 రోజులు తుడవకుండా ఎలా ఉంటుంది ఇంట్లో? అసలు అంతా ఏదో తెలియని ఒక ఇది ఫీల్ ఉంటుంది. అవును సార్. అదే తుడిచారు, నీట్గా తుడిచేసి తడిబట్టు పెట్టేసి క్లీన్ చేయగానే అమ్మా, ఇంట్లో మొత్తం మీరు మొత్తం క్లీన్ చేసి చూడండి, అసలు ఎట్లాగో ఏదో తెలియని ఒక ఫ్రీనెస్ అనిపిస్తుంది. అబ్బా, స్నానం చేసినప్పుడు ఫ్రీనెస్ అనిపిస్తుంది. అంటే ఏంటంటే బయట నుంచి వేసుకున్న చెప్పులు కానీ షూ కానీ తెలియక చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు షూస్ వేసుకుని అలాగే లోపలికి వస్తారు. దట్ ఈజ్ వాళ్ళకి తెలియక వస్తారు. కానీ వాళ్ళకు కూడా మనం నేర్పించాలి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, చెప్పుల స్టాండు బయట పెట్టుకోవడంలో దోషమేం లేదు. అయితే బయట గోడ కానిచ్చి పెట్టకండి. ఎక్కువగా గోడకు కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టండి. ఒక 6 ఇంచులో 3 ఇంచులో కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్పుల స్టాండ్ పెట్టండి. కొన్ని గోడ కానిచ్చేసి పెట్టేస్తుంటారు, బట్ అది కొంతవరకు ఆ జోన్ని డిస్టర్బ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఇంట్లో చెప్పులు ఉంటాయి కొన్నిసార్లు, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏదో ఉండి ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు ఆ చెప్పుల్ని దక్షిణ నైరుతిలో కానీ పడమర వాయువ్యంలో కానీ పెట్టుకోండి. అంటే ఇంగ్లీష్లో చూస్తే కనుక వెస్ట్ నార్త్ వెస్ట్లో కానీ సౌత్ వెస్ట్లో కానీ ఆ చెప్పులు మీరు పెట్టుకోవచ్చు. ఇది ప్రధానంగా పాటించాలి చెప్పుల విషయంలో, పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఎందుకండి ఏమి ఇంట్లో వేసుకొని వచ్చేస్తే ఏమిటి ప్రమాదము అంటే, ఒకటి నెగటివ్ శక్తులు. ఒకటి, ఇల్లు అంటే కేవలం ఏదో మనం ఒక ఇల్లు గోల్డ్ కట్టేసుకున్నాం, స్లాబ్ వేసాం, పైన ఒక స్లాబ్ వేసాం, కింద గచ్చులు వేసామని కాదు. మనకు వాస్తులో విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథంలో పదాలు క్యాలిక్యులేషన్ చేస్తూ ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దేవత, తన తత్వం ఏమిటి, తను ఏం చేస్తుంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దేవత అసురులు అందరూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంట్లో చెప్పులు వేసుకొని ఎలా తిరుగుతారు? పూజ గదిలోకి మనం చెప్పులు వేసుకొని వెళ్తామా? వెళ్ళాం. గుళ్ళోకి వెళ్తామా? ఎందుకు వెళ్ళాం? అక్కడ దేవత ఉందనేటువంటి ఒక ఆలోచన మనకుంది కాబట్టి. అలాగే గృహంలో కూడా మనం ఒక 200 గజాలు 300 గజాల్లోనో లేకపోతే 1000 గజాల్లోనో ఇల్లు కట్టుకున్నాం. ఆ పర్టికులర్ స్థలం మన మీద రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే అయిందో అక్కడ దేవతలు ఫామ్ అవుతాయి. మీరు ఎప్పుడైతే బౌండరీస్ కట్టారో, ఒక ఇల్లు కట్టుకున్నారో, దేవతలు ఆటోమేటిక్గా ఫామ్ అవుతాయి కాబట్టి మనం కట్టే ముందు, గృహప్రవేశానికి ముందు పూజ చేస్తాం, భూమి పూజ అని. అది బ్రహ్మస్థానంలో చేస్తారు కొంతమంది, ఈశాన్యంలో కొంతమంది చేస్తారు. దానికి శంకుస్థాపన చేస్తాం, కొన్ని రత్నాలు వేస్తాం, నవగ్రహ సంబంధించిన రత్నాలు వేస్తాం, అలాగే యంత్రాన్ని స్థాపితం చేస్తాం. దాని తర్వాత మరలా మీరు మొత్తం పూజ అయిపోయి కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చేటప్పుడు ప్రతి ద్వారం దగ్గర కొబ్బరికాయ నిమ్మకాయ పెడతారు. మీకు తెలుసుగా, కొబ్బరికాయ కొడతాం, మురుమురాలు అది వేసి. ఎందుకు అంటే నెగటివ్ ఎనర్జీస్ కొన్ని ఉంటాయి కాబట్టి ఆ మురుమురాలు వేసి ఆ నెగటివ్ ఎనర్జీస్ పంపించేస్తారు.
మీకు శవం దగ్గర ఎవరు ఇంట్లో లేనటువంటి ప్రదేశంలో ఇంకా కన్స్ట్రక్షన్ అయిపోయి ఎవరు రానప్పుడు కొన్ని నెగటివ్ ఎనర్జీస్ వచ్చి ఆశ్రయించుంటాయి. అందుకే శవం మీద కూడా చూడండి మురమరాలు జల్లుతారు. రూపాయి బిళ్ళ కొన్ని డబ్బులతోని మురమరాలతో ఇట్లా జల్లుకుంటూ తీసుకెళ్తారు. ఎందుకు? ఈ మురమరాలు ఎందుకు జల్లాలంటే మురమురాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నెగటివ్ ఎనర్జీస్కి ఫుడ్. అందుకే మన వాళ్ళ ఇంట్లో అరే మురమురాలు కింద పడేయకరా అంటారు. ఓకే. కాబట్టి అవి వాడతారు. మీరు ఎప్పుడైతే ఇంట్లోకి చెప్పులు వేసుకొని వస్తున్నారో నెగటివ్ ఎనర్జీని మీరు ఇంట్లోకి తెస్తున్నారు. ఎప్పుడైతే నెగటివ్ ఎనర్జీస్ ఎక్కువయ్యాయో ఇంట్లో ఉండే వాళ్ళకి అనారోగ్యాలు, లేకపోతే ఏది కలిసి రాకపోవడము, ఏ ప్రయత్నం చేస్తున్నా సరే ఏమవుతుందంటే మనం ఏమనుకుంటాము, సరే మహాదశ బాలేదు, అంతర్దశ బాలేదు, నేను ప్రయత్నం సరిగా చేయట్లేదనో, లేకపోతే అవతల వాడు ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకుంటాం కదా. ఇదంతా అవతల వాళ్ళ మూడ్ని కానీ మన మూడ్ని కానీ సెట్ చేసేవి మన చుట్టూ ఉండేటువంటి నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్. చూడండి, మనం ఆలయానికి వెళ్ళినప్పుడు కూర్చున్నప్పుడు మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్తో ఉంటాం లోపల కూర్చొని. ఎందుకు వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అదే సేమ్ పాజిటివ్ వైబు మీరు ఇంట్లో కూర్చొని రావాలంటే అంత ఈజీగా రాదు. మళ్ళీ పూజ గదిలో వస్తుంది. పూజ గదిలో వచ్చిన పాజిటివ్ వైబు వేరే రూమ్స్లో రావాలని రూల్ లేదు. ఓకే. ఇంట్లో వచ్చిన గుళ్ళో వచ్చిన పాజిటివ్ వైబు ఇంట్లో రావాలని రూల్ లేదు. క్షేత్రాల్లో వచ్చే పాజిటివ్ వైబు నార్మల్ ఆలయంలో రావాలని రూల్ లేదు. కొన్ని క్షేత్రాలకు వెళ్ళి చూడండి, గర్భగుడిలోకి వచ్చిన ఇలా ఉండండి, అమ్మో ఏంటండి ఇక్కడ ఇంత ఎనర్జీ ఉందంటాం. ఎందుకు వస్తుంది? తిరుపతి కొండ మీదకి ఎక్కుతాం, వెంకటేశ్వర స్వామిని చూస్తాం, అలా మర్చిపోతాం. అవును. మీరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు కానీ తిరుపతి మెట్ల మార్గంలో ఎక్కేటప్పుడు అమ్మ బాబోయ్ అలసిపోతున్నాం అనిపిస్తుంది అన్ని మెట్లు ఎక్కేసరికి. మీరు అయ్యప్ప స్వామి అయితే ఇంకా ఘోరం అండి, అది ఇలా ఉంటుంది కొండ. అసలు ఎక్కేటప్పుడు చెమటలు కారిపోతూ ఉంటాయి, మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటారు. ఇంత చెమటలు కారిపోయి పైకి వెళ్ళి ఆ లైన్లో నిలబడి స్వామివారిని చూసి రాగానే చిన్న నొప్పి కూడా ఉండదండి ఎవరికి కూడా. ఇంకెవరో బాగా కాళ్ళ నొప్పులు ఉన్నారు మనం చెప్పలేం, కానీ చిన్న పిసర కూడా అసలు ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళ నొప్పులు కానీ మంటలు కానీ ఏమీ ఉండవు. ఏమైపోతాయో తెలియవు. ఎందుకు అంటే ఆ దేవతా శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎనర్జీ ఉంటుంది. మనం ఈ చెప్పులు వేసుకొని ఎప్పుడైతే వెళ్తామో ఇంట్లోపలికి ఈ నెగటివ్ ఎనర్జీస్ వల్ల అక్కడ ఉండేటువంటి దేవతా సంబంధించిన ఎనర్జీస్ మనమే పాడు చేసుకుంటున్నాం. ఓకే. కాబట్టి మనం మన ఇంట్లో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీని పాడవకుండా ఉండడం కోసం, మన ఇల్లు బాగుండడం కోసం అందుకే చూడండి మనం గుమ్మడికాయ కడతాం దిష్టి తగలకుండా ఉండడానికి. మరి గుమ్మడికాయ నువ్వు బయట ఎందుకు కడుతున్నావు? ఇంటికి దిష్టి తగలకూడదు, ఇంట్లో ఉండేవాళ్ళు బాగుండాలని. మరి అలాంటప్పుడు నువ్వు చెప్పులు వేసుకొని లోపలికి ఎలా వెళ్ళిపోతావు? దుమ్ము ధూళి మొత్తం తిరుగున్నాం ఎక్కడెక్కడో, ఎలా వెళ్ళిపోతావు నువ్వు? సైంటిఫిక్గా ఆలోచించినా కూడా దుమ్ము ధూళి మంచిదా? కాదుగా. సరే, శాస్త్రాన్ని కొంచెం పక్కన పెట్టేద్దాం, దేవతలు పక్కన పెట్టేద్దాం, ఎనర్జీస్ పక్కన పెట్టేద్దాం. సైంటిఫిక్గా కూడా ఆలోచిస్తే మీరు దుమ్ము ధూళి ఇంట్లోకి చేరడం మంచిదా, చేరకపోవడం మంచిదా? సింపుల్ లాజిక్. చేరకుండా ఉండడమే మంచిది. ఐసీయూలోకి రానిస్తారు ఎవరినైనా అంత ఈజీగా? ఏమంటే మీరు గ్లౌజెస్ వేసుకోండి, ముక్కు పెట్టుకోండి అంటాం. ఎందుకు? అక్కడ ఇంకా హైజీనిక్గా ఉండాలని. ఎంత హైజీనిక్గా ఉంటే హెల్త్కి అంత మంచిదని అలా ఉండిస్తాం. అలాంటప్పుడు నువ్వు ఇంట్లోకి ఎలా వెళ్ళిపోతావు చెప్పులు వేసుకొని, షూస్ వేసుకొని, ఆ మట్టి మశానంతో? సింపుల్ లాజిక్. కాకపోతే మన వాళ్ళు ఇంకొంచెం లోతుగా ఆలోచించి, ఒరే బాబు ఇక్కడ ఈ దేవతాసురులు ఉంటారు, దీనికి ఒక పదం ఉంటుంది, బ్రహ్మస్థానం ఒకటి ఉంటుంది, మనకి వాస్తుశాస్త్రపరంగా వాస్తు పురుషుడు ఉంటాడు, శిరస్సు భాగం ఇక్కడ ఉంటుంది, అష్ట దిక్పాలకులు ఉంటారు, నవగ్రహాలని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో దాన్ని అలైన్ చేయడం జరిగింది. తత్సంబంధంగా ఇది శాస్త్రాల్లో పురాణాల్లో చెప్పినటువంటి అంశము. కాబట్టి మీరు ఇది పాటించండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అసలు ఇప్పుడు ఇంకా మనకు తగ్గిపోయింది, కానీ ఒకప్పుడు బయట ట్యాప్ ఒకటి ఉంటుంది, ఇప్పటికీ పల్లెటూరులో ఉంటుంది. బయట కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్తారు. అసలు కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళనే వెళ్ళరు. ఎందుకంటే గృహం కూడా ఒక ఆలయం లాంటిదే. మనం అనుకుంటాం మనం కట్టేసుకుంటున్నాం, ఈ గృహం కనుక్కున్నాము కట్టుకున్నాం అని. కాదు, గృహం మనల్ని ఎంచుకుంటుంది. నేను నీకు యోగంలో ఉన్నాను, నువ్వు నా దగ్గర రా అని చెప్పి ఎంచుకుంటుంది గృహం. గృహం కూడా యోగం, అందుకే గృహ యోగము అంటాం. వివాహం కూడా యోగం, వివాహ యోగము అంటాం, సంతాన యోగము అంటాం. ఇవన్నీ రుణానుబంధ రూపేణ వచ్చేటువంటివన్నీ కూడా గృహం కానీ, జీవిత భాగస్వామి కానీ, లేకపోతే పిల్లలు కానివ్వండి, ఇవన్నీ యోగాలు. రైట్ సార్, థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.